క్రీస్తు పరిశుద్ధ నామమున మరణాత మరి యొక్క శిలువ శ్రమకాల ధ్యాన దినములోనికి ప్రవేశించి ప్రభు యొక్క శిలువ శ్రమను ధ్యానించుటకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమె శిలువ ధ్యానములోనికి ప్రవేశించిన మీ అందరికీ శిలువ శుభములు, శిలువ దీవెనలు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమె శిలువ మూర్తి అయినటువంటి దేవదేవుడు యేసుక్రీస్తు ఆయన ఏ విధముగా తన రూపమును మార్చుకున్నారు. నిరాకారుడైనటువంటి దేవుడు అనగా ఆకారము లేని దేవుడు ఏ విధమైనటువంటి ఆకారమును ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చినారు. దేవుని పిల్లలమైన మనము ఆ శిలువ మూర్తి రూపములోనికి ఏ విధముగా రూపాంతరము చేయబడవలెను ఇత్యాది విషయములను క్లుప్తముగా ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ యెషయా ప్రవచనం 52వ అధ్యాయం 14వ వచనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది యాలాగు విస్మయముందిరు. యెషయా ప్రవచనం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. ప్రియులారా, గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నామంలో మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. శిలువమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉన్నారు, దేవుని స్వరూపములో ఉన్నారు. అయితే ఆ దేవుని స్వరూపములోనే ఉండుట ఆయన మహాభాగ్యమని ఎంచుకొనలేదు గాని మానవ రూపమును ధరించి, దాసుని రూపమును ధరించి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతను కనబరిచి తనకు అప్పగింపబడిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చినటువంటి దైవ కుమారుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నిరాకారుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద ఏ విధమైన రూపమును ధరించుకున్నారు, కొన్ని విషయములు మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానం చేసి ముగిద్దాం. ఒకటి, మానవ రూపము. మనం చదివాం ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దేవుడు మానవుడైపోయినాడు.
దేవుడు మానవుడు అయిపోయినాడు. ఆ మానవునిలో కూడా దాసుని వలె మారిపోయినాడు. దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ప్రస్తుతం మనం చూస్తే 14వ వచనం 52వ అధ్యాయం యెషయా ప్రవచనంలో యేసు జన్మింపక పూర్వమే 700 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసుక్రీస్తు రూపమును గురించి ప్రవచించుచున్నాడు. ఆయన ఎలా ఉంటాడనే సంగతిని గురించి చెబుతూ, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది అలాగు విస్మయం ఉందిరో. అంటే ఏ మనిషి కూడా ఇంత వికారముగా ఉండడేమో. స్వరూపము కలిగిన దేవుడు కురూపుగా మార్చబడ్డారు. 53వ అధ్యాయం 2వ వచనంలో అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పుకునేటట్టుగా, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. స్వరూపమైనను సొగసైనను లేకుండా, స్వరూపమైనను సొగసైనను లేకుండా వికార రూపమును ధరించుకున్నాడు. మానవ రూపములోనే వికార రూపమును ధరించుకొని ఉన్నాడు. గ్రహించండి, ఇది ఒక విషయం. అయితే మరొక విషయము ఏమిటి అంటే, మరొక విషయం యోహాను సువార్తలో 19వ అధ్యాయము 5-6 వచనాల్లో పిలాతు యేసు ప్రభువును గూర్చి తెలియచేయుచున్నటువంటి మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 5-6 వచనములలో ఈ మాటలు కనబడుచు ఉన్నవి. ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట కొంచెం బాల్ లెటర్స్లో పెద్దగా కనబడుతూ ఉన్నది. అంటే లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ ఈయన నిజమైన మనుష్యుడు, అసలైన మనుష్యుడు. ప్రియులారా, మానవ రూపాన్ని ధరించుకొని మానవ స్వభావాన్ని కలిగిన మనుష్యుడు. మనం చూచినప్పుడు అనేకమైన అలంకార భాషలు మనుషులను ప్రయోగిస్తూ ఉంటాడు. కొందరిని చూచి వాడు నక్క వంటి వాడు, కొందరిని చూచి కుక్క వంటి వాడు, కొందరిని చూచి పంది వంటి వాడు, కొందరిని చూచి సింహం వంటి వాడు, కొందరిని చూచి పులి వంటి వాడు. ఇలాగూ రకరకముల మాటలు మాట్లాడుతూ ఉండుట మనం ఎరిగిన వారమై ఉన్నాం. కానీ యేసు ప్రభువును చూచి పిలాతు గారు ఏమన్నంటే, ఇదిగో ఈ మనుష్యుడు, అనగా నిజమైన మనుష్యుడు, మానవ స్వభావము కలిగిన మనుష్యుడు. కుక్క స్వభావమో, పంది స్వభావమో, నక్క స్వభావమో కలిగిన మనుష్యుడుగా కాకుండా అసలైన మానవుడిగా, నిజమైన మానవునిగా, మానవ స్వభావము కలిగినటువంటి మనుష్యుడుగా ఉన్నారు అని వాక్యము మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఇదే సమయంలో దేవుని పిల్లలమైన మనం కూడా మానవులుగా ఈ భూమి మీద జీవించాం కాబట్టి మనము కూడా మానవ స్వభావములోనికి రావలసిన వారమై ఉన్నాం. స్వరూపము మానవ స్వరూపమే, కానీ స్వభావము కొందరిది నక్కల వలె, కొందరిది పాముల వలె, కొందరిది తేళ్ల వలె, కొందరిది పందుల వలె, కొందరిది కుక్కల వలె ఉంటుండగా ఈ స్వభావమును మార్చుకొని, అందుకే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో పేతురు గారు ఓ చక్కని హెచ్చరిక చేయొచ్చు ఉన్నారు. కొందరు మనుషులు ఎట్లుంటారు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అని సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్క ఏ విధంగా తన వాంతికి తిరుగుతూ ఉంటుందో, పంది బురదలోకి వెళ్ళడానికి ఎలాగో ఆశపడుతూ ఉందో, చాలామంది ఇలాగూ మానవ రూపము కలిగిన వారుగా కాకుండా ఇతర జంతువులను పోలిన వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు ఏ విధంగా మానవ రూపంలోనికి మార్చబడినాడో దేవుడు, మనం కూడా అలాగూ మనము మానవ రూపములో ఉన్న మనము మానవ స్వభావములోనికి రావలసిన వారమై ఉన్నాం.
అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము చెందినట్టుగా 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. చూడండి 17 మొదటి వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళ రెండవ రూపం ఏమిటంటే రూపాంతరము. మానవుడిగా వచ్చిన ఆయన రూపాంతరము చెంది ఎలా మారిపోతారు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవైపోతా ఉంది. పాత నిబంధనలోని మోషే ఏలియాయు వారితో కనబడి వారితో మాట్లాడే ఆ అనుభవంలోనికి, ఆ రూపాంతర స్థితిలోనికి మార్చబడినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే దేవుని పిల్లలమైన మనం నిజమైన మానవ స్వరూపమును ధరించటం మాత్రమే కాకుండా రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ సంగతిని మనకు వివరణ చేయొచ్చు ఉన్నారు. 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలి. లోకాశలు, శరీరాశలు, పాపము కోరికలు అన్నీ విడిచిపెట్టి మన మనస్సును మార్చుకొని పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుగా నూతనమైన మనస్సుగా మన మనస్సును మార్చుకొని రూపాంతరము చెందుట. ప్రభు ఎలాగూ రూపాంతరము చెందారు, అలాగూ రూపాంతరము చెంది ప్రకాశతలోనికి ప్రవేశించుట ఒక విషయము. ఇక మూడో విషయం ఏమనగా యెషయా ప్రవచనం 53లో మనం చూసినప్పుడు ఆయన శ్రమల రూపము కనబడుచు ఉన్నది. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీదకి వేసినాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగి ఉన్నాడు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపినాడు, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వానితుడు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. పాపము లేని మా యొక్క యేసుక్రీస్తు మన అందరి పాపముల నిమిత్తము, మనందరి యొక్క పాప శాపముల నివృత్తి కొరకు ఆయన శ్రమల రూపములోనికి మార్చబడిన వాడై ఉన్నాడు. శ్రమ నొందుచు ఉన్నాడు, మౌనముగా వాటన్నిటిని భరించుచున్నాడు. శరీరమంతా నిలువెల్లా గాయములే అని మనకు కనబడుతూ ఉన్నది. నా వీపు నాకటి చాళ్ళ వలె దొన్నబడినదని ప్రవచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రవచన నెరవేర్పుగా దేవుడైన ప్రభువే శ్రమ రూపములోనికి మార్చబడినట్టుగానే దేవుని పిల్లలు కూడా శ్రమల రూపములోనికి మార్చబడవలసిన వారై ఉన్నారు. గ్రహించాలి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎవరు నిజమైన వారసులు వివరణ చెబుతూ ఉన్నారు. 8వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. గమనించాలి మాటలు. అందుచేత దేవుని పిల్లలమైన మనము శ్రమల రూపములోనికి రూపాంతరీకరణము పొందాలి. మానవ రూపంలోనికి, అనగా మానవ స్వభావంలోనికి మనం రూపాంతరం చెందాలి. అలాగే శ్రమల రూపములోనికి అందుకే దైవజనుడు కూడా మనకు రాస్తూ చక్కని పాట రాశారు. మానవుడు శ్రమను పొందక దైవా
మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు? కాబట్టి శ్రమల రూపములోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభు అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణ రూపము యేసుక్రీస్తు, మరణము లేని యేసుక్రీస్తు, మరణము లేని యేసుక్రీస్తు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని చెప్పినటువంటి యేసుక్రీస్తు మరణమైపోతున్నాడు, మరణ రూపంలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆయన రూపాంతరము మనం ఒక్కొక్కటి చూస్తే మానవ రూపంలోనికి దైవ రూపం నుంచి మార్చబడ్డాడు, రూపాంతరంలోనికి వచ్చినాడు, తరువాత శ్రమల రూపంలోనికి వచ్చినాడు, కడకు మరణమైపోతా ఉన్నాడు. మరణము లేని మహనీయ దేవుడు మరణ రూపంలోనికి వచ్చి వేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, నీ కొరకే నా కొరకే యేసు నీ కొరకే మృతి పొందెను. యేసు నీ కొరకే నా కొరకే మృతి చెంది లేచెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరణ రూపము. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా ఈ రూపంలోనికి రావాలి. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో మన పౌలు గారు మనకు బోధించినట్లు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను చచ్చిపోయాను, ఇక నేను లేను. అది ఆ మాట గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ రూపంలోనికి మనందరం మార్చబడాలి. ఈ సిలువ ధ్యాన కాలాల ఉద్దేశం అదే. ఈ సిలువ ధ్యానాల కాలముల ఉద్దేశం ఇదే. మనందరం కూడా క్రీస్తు మరణ రూపములోనికి మనం మార్చబడి, పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా ఈరోజు చెప్పాల్సిన మాట ఇదే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటటువంటి ఈ గొప్ప స్థితిలోనికి మనమందరము రూపాంతరీకరణము చెందవలసిన వారమై ఉన్నాము, గ్రహించాలి. ఇక క్రీస్తు యొక్క మరొక రూపం ఏమిటంటే పునరుత్థాన రూపము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిన వాడై ఉన్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన వాడై ఉన్నాడు. అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం పేతురు గారు యొక్క బోధ మనకు కనబడుతుంది. పౌలు గారి బోధ అయితే కొరింథీ పత్రికలో ఉన్నది, పౌలు గారి బోధ అయితే ప్రియులారా అపోస్తుల కార్యములో పేతురు గారు చెబుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 23-24 వచనాల్లో, దేవుడిని చేయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. క్రీస్తు యొక్క పునరుత్థాన రూపం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. క్రీస్తును ఆయన లేపెను, దేవుడు ఆయనను లేపెను. ఇది ప్రభు యొక్క పునరుత్థాన రూపం అయితే, విశ్వాసి కూడా లేపబడవలసి ఉన్నది. మీరు మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా
ఆయనతో కూడా ప్రభువు మిమ్మును బ్రతికించనని ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారి మాటను బట్టి మనము చచ్చిపోయి సమాధుల గుంపులో ఉండటం కాకుండా లేపబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే కొరింథీ పత్రిక 15:22లో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారు అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. ఇక్కడ బ్రతికింపబడడం అంటే క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికింపబడుట ఒక విధానం అయితే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి గుంపుల్లో నుండి లేపబడుట మరి యొక్క విషయము. ఇప్పుడు మనం ఒకవేళ పాపముల చేత అపరాధం చచ్చిన వారంగా ఉంటే ఆ చచ్చిన రూపములో నుండి పునరుత్థానులపై లేచి దేవుని కొరకు మనమందరం పనిచేయాలి. 49లో కూడా అదే మాట, మరియు మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఆ పరలోక సంబంధి యొక్క పోలికను ధరింతో మన మాటను బట్టి పరలోక సంబంధి అయిన దేవుని పోలికను మనందరం కూడా ధరించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసినదిగా నేను మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. ఇక 6వ రూపము ఆరోహణ రూపము. క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు భూమి మీద సంచారము చేసి శిష్యులైన వారిని బలపరిచి విశ్వాసులైన వారికి కనబడి వారిని స్వార్థ చెప్పుట కొరకు సంసిద్ధపరిచి వారిని బలపరిచి పరిశుద్ధాత్మ పంపుతారని వాగ్దానం ఇచ్చి ఆయన ఆరోహణుడై పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయినట్టుగా మనకి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూచినప్పుడు ఆ మాటలు మనకు కనబడుచున్నవి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయనను వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణ రూపము ప్రభు ధరించుకొనిన మరి యొక్క రూపం ఏమిటి అంటే ఆరోహణ రూపం. ఆరోహణ రూపం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, క్రీస్తు ప్రభువు మానవుడిగా వచ్చారు, రూపాంతరం చెందారు, శ్రమలు పొందారు, మరణాన్ని పొందారు, పునరుత్థానుడై తిరిగి లేచారు. తిరిగి లేచిన ఆయన ఆరోహణుడై పరలోకానికి ఎక్కి వెళ్ళుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు కూడా ఆరోహణ రూపమును అందుకొనవలసిన వారై ఉన్నారు. ఎప్పుడిది? వాక్యంలో మన తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఈ మాటలు కనబడతా ఉన్నాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. మనము వారిని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ఆరోహణమైనట్టే సంఘము కూడా ఆరోహణము చెందవలసి ఉన్నది. ఈ రూపములోనికి సంఘ వధువు రావలసి ఉన్నది. ప్రియమైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి మానవుడు దేవుని కొరకు శ్రమలు పొందుచు పునరుత్థానము పొంది దేవుని కొరకు జీవించుచు ఆరోహణము గాగుటకు అనగా యేసుక్రీస్తు 2వ రాక కొరకు సంసిద్ధము కావలసి ఉన్నది. అందుకొరకు సంసిద్ధులై ఎదురు చూడవలసి ఉన్నది. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తున్న ఆరోహణ రూపము. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళినాడు. దేవుని పిల్లలమైన మనం కూడా ఆరోహణలమై ఎగిరి వెళ్ళడానికి తగిన రూపాంతరీకరణమును మనము కలిగించుకొనవలసిన వారమై ఉన్నాం. అట్టి సిద్ధపాటులోనికి మనం రావలసిన వారమై ఉన్నాము. గ్రహించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక యేసు ప్రభు యొక్క 7వ రూపమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి. ఆయన రూపాల్లో మరి ఒక రూపము. ఇప్పుడు ఈ రూపాలన్నీ మానవ రూపాన్ని ధరించుకున్న ఆయన రూపాంతరం చెంది శ్రమలలోనికి వెళ్ళి మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళినటువంటి ఆ మహనీయ దేవుడు పెండ్లి కుమారునిగా తిరిగి రాబోచున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అనే కేక వినబడుతూ ఉంది అనే మాట మనం చూస్తున్నాం.
6 రూపములు ఆయన ధరించాడు. 7వ రూపమును ధరించుకుని ఆయన రాబోచున్నాడు. పెండ్లి కుమారుడుగా వచ్చుచున్నటువంటి ప్రభువును ఎదుర్కొనడానికి నేటి సంఘము, క్రైస్తవ సంఘము ఇప్పుడు మరి పెండ్లి కుమార్తె రూపములోనికి మార్చబడవలసి ఉన్నారు, మలచబడవలసి ఉన్నారు. గమనించాలి, ఇప్పుడు మనందరం కూడా మలచబడాలి, రూపాంతరము చెందాలి. ఎలాగూ అంటే పెండ్లి కుమార్తెగా. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి. 7వ వచనం, 6, 7 వచనాల్లో మనం చూస్తే ఈ మాటలు కనబడుతున్నాయి. సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. గమనించండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నది. కాబట్టి మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. పెండ్లి కుమారుడు వచ్చే సమయమైనది కనుక పెండ్లి కుమార్తె ఇప్పుడు సంసిద్ధముగా ఉండవలసి ఉన్నది. మరియు ఆమె ధరించుకున్నట్టుకు 8వ వచనంలో మనం చూస్తే ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో చెబుతున్నాడు. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములు నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, పరిశుద్ధతతో నీతి క్రియలతో పెండ్లి కుమార్తె వలె పెండ్లి కుమారుడైన ప్రభువుని ఎదుర్కొనుటకు సంసిద్ధము కావలసి ఉన్నది. ప్రభు రూపంలోనికి మనమందరము రూపాంతరీకరణము చేయబడవలసి ఉన్నాం. దైవజనులు రాస్తూ సంఘము యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా అంటూ, ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించే నామే విభావామే మంచు నేను వివరింపగలను. విభావామే మంచు నేను వివరింపగలను. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్. సూర్యుండై నాటి యేసు శుభగుణములాదున్. సూర్యుండై నాటి యేసు శుభగుణము లద్దున్. యేసుప్రభు వారి యొక్క శిలువమూర్తి యొక్క రూపములను మనం ధ్యానం చేసాం. 1 మానవ రూపము, 2 రూపాంతర రూపము, 3 శ్రమల రూపము, 4 మరణ రూపము, 5 పునరుత్థాన రూపము, 6 ఆరోహణ రూపము, 7 పెండ్లి కుమారుని రూపం. అలాగే దేవుని బిడ్డ విశ్వాసి కూడా మానవ స్వభావంతో నిజమైన మానవునిగా ఈ రూపంలోనికి మారాలి. రూపాంతరము చెంది ముఖము ప్రకాశించే స్థాయికి రావాలి. దేవుని యొక్క సువార్త కొరకు శ్రమ పొందే శ్రమల రూపంలోనికి రావాలి. అలాగే పాపములో మరణించి నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నానని స్వార్థపు ఆశలన్నీ కూడా మరణింప చేసుకునే మరణ రూపంలోనికి రావాలి. ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే ఉత్తమమైన రూపంలోనికి మనం రావాలి.
తర్వాత తిరిగి లేవాలి. లేచిన మనము ప్రభువుతో మరి ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు కనుక ఆ పెండ్లి కుమార్తె రూపమును ధరించుకొని ఆరోహణమై ప్రభువును ఎదుర్కొనుటకు సంసిద్ధం కావాలి. ఆ రూపమును సంఘ వధువు ధరించుకోవాలి. అట్టి రూపంలోనికి మార్చబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేసి నీ రూపంలోనికి మేము రూపాంతరీకరణము చెంది నీ మహిమ కొరకు సాగిపోటుకు సహాయం చేయము. ఘనత, కీర్తి, ప్రభావము పొందము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానవుని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకుము, కిరణను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత్.